మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని కరుణ కలిగిన హస్తం మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండునగాక. అందరికీ వందనాలు. బాగున్నారుగా? ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట జీవం కలిగింది. ఆ జీవం కలిగిన ఉపదేశం నీకు మేలు చేస్తుంది. అది ఇతరులకు కూడా మేలు చేసేట్టుగా మీరు షేర్ చేయగలిగితే వాళ్ళు దీవించబడతారు. మీకు ఆ ప్రతిఫలం కలుగుతుంది. బైబిల్లో ఓ చక్కని వాక్యం ఉంది. అదేమిటో తెలుసా? నీ పేరట తరతరాలు ఉండేట్టుగా దేవుడు చేస్తాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. మన పేరు సహజంగా మన పెద్దలు పుట్టారు, చనిపోయారు, తరాలు మారుతాయి. కొంతకాలమే ఆ పేరు ఉంటుంది, తర్వాత మాసిపోతుంది. బైబిల్లో యోసేపు గొప్ప యోధుడిగా రాజుగా పరిపాలన చేశాడు. కానీ తర్వాత యోసేపు ఎవరో ఎరగని తరం పుట్టింది. అంటే అంతటితో అయిపోతూ వచ్చింది. కానీ నువ్వు దేవుని యందు నిలబడి ఓ పవిత్రమైన జీవితం జీవిస్తూ ఆయన చేతిలో నువ్వు దాచబడినా, ఆయన చేతిలో చెక్కబడినా నీ మనుగడ దీవెనకరంగా ఉంటుంది. బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుతానండి. 45వ కీర్తనలోని 17వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వింటారు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేసేదను. ఎంత చక్కగా మాట అండి. ఒక తరాన్ని కదా, తరతరాలకి నీవు గుర్తుండేట్టుగా నీ నామం జ్ఞాపకం ఉండేట్టుగా చేస్తాను. మీరు చాలా వరకు చదువుకున్న వాళ్ళే కదా. సొలొమోను ఎప్పుడో పుట్టి చనిపోయాడు. ఇప్పటికీ మన ప్రజలలో సొలొమోను యొక్క జ్ఞానాల గురించి ఇంకా తరతరాలు చెప్పుకుంటూనే ఉన్నారుగా. బైబిల్లో అబ్రాహాముని గురించి వింటారు. కానీ అబ్రాహాము నీతిమంతుడికి తండ్రి అని, ఆయన సర్వలోకానికి ఆశీర్వాదకర్త అని ఎంత తేటగా ఇప్పటికే పిల్లలు చెప్పుకుంటారు. అంటే అబ్రాహాము నామం స్థిరపరచబడింది, సొలొమోను నామం స్థిరపరచబడింది. కొంతమంది ఘనమైన కార్యాలు చేశారు. అట్టి వారి చరిత్రలో సువర్ణక్షరాలతో వాళ్ళ పేరు రాయబడితే అట్లాంటి వారు పుట్టలేదు, ఇక పుట్టరు అని కూడా కొంతమంది గురించి దేవుడు చెప్పాడు కదా. మరి ఆ దేవుడు వారిని అట్లా చేసినప్పుడు మనం ఎందుకు చేయుడు? మనం ఎందుకు దీవెనకరంగా ఉన్నాం? ఇంకొక వాక్యాన్ని చదువుతాను. భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించి ఉన్నావు. నువ్వు ప్రభువును నమ్ముకుని వాక్యానుసారంగా జీవించి అపవిత్రతకు దూరంగా ఉండి దేవుని వెలుగు మార్గంలో నీవు నడుస్తూ నీవు నా కాపరివయ్యా అని ఆయన ఆధిపత్యం కింద నడిపించబడితే అది నీ కుటుంబాలకు ఎంత దీవెనకరం. అక్కడ ఏమంటాడు తెలుసా? భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించి ఉన్నావు. భూమి అందంతటా ఒక చోట కాదుగా, అధికారులుగా నియమించాడు. అంటే అర్థం ఏమిటంటే, ఏమిటి పిల్ల ఫలానా దేశంలో పుట్టింది కదా, బానిసగా మన దేశానికి వచ్చాక ఈ ఎస్తేరు ఇక్కడ అధికారిగా నియమించబడి కొనసాగటం అనేది మింగుడు అన్న సమస్యగా మారింది వారికి. నిజమే, దేవుడు అంటాడు భూమి అందంతటా. యోసేపు పుట్టింది ఎక్కడ, పరిపాలన చేసింది ఎక్కడ? ఆ పరిపాలన చేసింది ఎక్కడ? ఐగుప్తు దేశాన్ని. దేవుడు తన బిడ్డలను ఎంత ఘనపరుస్తాడు. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెబుతాను. మనం దేవునితో ఐక్యబడి ఉంటే ఆయన సర్వసృష్టికి అధికారి. కొన్ని రాష్ట్రాలు కాదు, కొన్ని ప్రాంతాలు కాదు, కానీ సర్వసృష్టికి అంతటి వాడు సమస్తం కలుగు చేసినప్పుడు నేను అధికారిగా నియమించడానికి ఏ ప్రాంతంలోనైనా చేసి చూపించగలిగిన వాడు. ఆ మాటలు విన్నాక అంతటి సజీవుడైన దేవుని చేతిలో మనం ఉంటే ఎంత బాగుంటుంది, అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటా నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేసేదను. కనుక జనులు సర్వకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే నీవు చేసిన ఈ 2 కార్యాలను బట్టి ప్రజలు ఎంత సంతోషిస్తారు. మానకుండా స్థితి చెల్లిస్తారు. జనముల బూదిగంతాలంత వరకు నీ వారిని అధికారులుగా నియమిస్తున్నావు. తరములన్నిటా జ్ఞాపకం ఉండే వ్యక్తుల్లాగా చేస్తున్నావు. సొమ్ము చేయలేదుగా, మన బంధువులు చేయలేదుగా, మన చదువు చేయలేదుగా. మరి ఒక్కసారి ఆగి ఆలకిస్తే ప్రపంచ చరిత్రలో పరిగెత్తే సూర్యుని ఆపినది ఒకే ఒక వ్యక్తి. శాస్త్రవేత్తలు గ్రంథాలు తిరగవేస్తే ఆగిపోయిన ఒక్క రోజు లెక్కలోకి రావడానికి చాలా కష్టమని తర్వాత గ్రహించగలిగారు. ఈ శుభవేళ సేవకుడిగా చెబుతున్నాను. నువ్వు దేవునిలో ఉంటే, దేవుని చేతిలో ఉంటే, దేవుని వాక్య వెలుగులో నడిస్తే భూలోకమంతటాను
తరములన్నిటినూ నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప మీకు నా దేవుని వలన కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డలందరినీ దీవించండి, ప్రార్థనలోనూ పరిచయలో పెంచండి. చదువులు, ఉద్యోగం, ఆరోగ్యం, క్షేమం, ఆ ఇంట సంతానం కలగడం, శుభకార్యాలు జరగటం, ప్రార్థనలో పెంచబడడం, కష్టార్జితం, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, చేతి పనులు నీవు తోడుగా ఉండి రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితంతో నడిపించి నీ రాకుడ కొరకు భద్రపరచుమని మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం కలగాలయ్యా. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.